వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు మత్స్యకారుల జీవితాల్లో తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ వెల్లడి. విశాఖలో అందుబాటులోకి వచ్చిన నూతన పోలీస్ స్టేషన్ల భవనాలు ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా. మేజర్ డిఫెన్స్ నాలెడ్జ్ హబ్ గా విశాఖ మారనుందని వెల్లడి. గత ప్రభుత్వ కాలంలో దళితులపై హత్యల దాడులు జరిగాయి. మీడియా సమావేశంలో వైసీపీ మండిపడిన రాజ్యం ఎమ్మెల్యే కోండ్రు మురళి. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 2.60 కోట్ల భారీ నిధులతో సుందరీకరించిన జమ్ముదొడ్డి నీలాటి చెరువు అధికారులు పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టుల నాణ్యత లోపంతో కొన్ని నెలలకే అధోగతి చేరింది. 14వ ఆర్థిక సంఘం నుంచి 1.80 కోట్లు పట్టణ చెరువుల పునర్జీవన పథకం కింద 80 లక్షలు వెచ్చించి నిర్మించిన వాకింగ్ ట్రాక్, రక్షణ గ్రిల్స్ ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్నాయి. సరైన నిర్వహణ లేక చెరువు నీరు దుర్వాసన వస్తుండగా గేటు లేకపోవడంతో పశువులు, పందులు సంచారానికి స్థావరంగా మారింది. రాత్రి వేళల్లో దీపాల వెలక్క చీకటిమయంగా మారుతున్న ఈ ప్రాంతాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ బి బాలస్వామి తెలిపారు. ప్రజల సమస్యలపై సమాజం కోసం పోరాడిన వారే పుచ్చపల్లి సుందరయ్య అసలైన వారసులని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోక్నాథం అన్నారు. సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా కేల్పురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోక్నాథం మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పేదల కోసం బ్రతికిన నిజమైన కమ్యూనిస్టు సుందరయ్య అని కొనియాడారు. నాడే దేశంలో పొదుపు చర్యలు, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిపై పార్లమెంట్లో దిశానిర్దేశం చేశారన్నారు. నేటి పాలకులు ప్రజలను వదిలేసి ద్వేష రాజకీయాలు చేస్తున్నారని, మోదీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సిపిఎం జిల్లా నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బహుశా భారతదేశ చరిత్రలో సాయుధ తెలంగాణ పోరాటం అనేది చాలా కీలకమైన పాత్ర నిర్వహించింది. ఎందుకంటే ఆ రోజు కట్టు బానిసత్వానికి వ్యతిరేకంగాను, భూమి కోసం, భుక్తి కోసం జరుగుతున్న పోరాటాల్లో ఆంధ్ర రాష్ట్రం చాలా కీలకమైన పాత్ర నిర్వహించింది. దానికి డైరెక్ట్గా నాయకత్వం వహించారు. మూడోది పార్లమెంటరీ రంగం ఎలా ఉండాలనేది కూడా ఆయన స్పష్టంగానే చెప్పున్నారు. పార్లమెంట్లో ఈరోజు ఒక ఎమ్మెల్యే అవ్వడము లేదా ఎంపీ అవ్వడం అనేది వస్తే బెంచ్ కారులో తిరిగే సంస్కృతి. కానీ ఆయన మొట్టమొదట పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్ళాడు. ఈరోజు మోడీ గారు చెప్తున్న పొదుపు చర్య ఆ రోజే ఆయన పాటించాడు. ఆపేసే పరిస్థితి ఉంది. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన పార్లమెంటు ఈరోజు జీవోత్సవంలాగా ఉండే స్థితి ఉంది. ఇవన్నిటికీ పరిష్కారాల అంతకుముందే మన సుందరయ్య గారు తెలియజేస్తున్నారు. కాబట్టి సుందరయ్య గారి బాటలో, నిజమైన బాటలో నిలవాలంటే ఆయన మంచి అంశాలు చాలా చెప్పున్నారు, చెడ్డ అంశాలు కూడా ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఆ మంచి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని మన పోరాటానికి సన్నిద్ధం కావాలని, నిజమైన వారసులుగా నిలబడాలంటే ప్రజల తరఫున పోట్లాడేవాడే సుందరయ్య గారి నిజమైన వారసుడు అనేది ఆయన అంతకుముందు. పార్టీపురం మన్యం జిల్లా జేమవల్స్ మండలం గిరిజన గ్రామాల్లో మలేరియా విజృంభిస్తుంది. చినమరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పొందుతున్న 13 మంది గిరిజనులు ఉన్నారు. లెక్కలో చూపించినవి కొంతమేరే ప్రైవేటుగా వైద్యం పొందుతున్న వారు అధికంగా ఉన్నారు. పరిశుభ్రమైన నీరు, పరిసరాల పరిశుభ్రత మలేరియాని నియంత్రించవచ్చని చెబుతున్నారు వైద్యులు. మరోవైపు జిల్లాలో కేసులు తగ్గుముఖం పడుతుందని ప్రకటించారు మన్యం జిల్లా వైద్య శాఖ. రాజీనగర్ కాలనీ 28వ డివిజన్లో వెలిసి ఉన్న పైడితలమ్మ గుడి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం మాజీ డిప్యూటీ స్పీకర్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, విజయనగరం శాసన నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో
28వ డివిజన్ ఇన్ఛార్జ్ కడియాల రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ హామీలు మరిచారన్నారు. 40 సంవత్సరాలు నిండిన మహిళలకు 1500 రూపాయలు ఇస్తారని, కానీ ఇప్పుడు ఆ హామీలు మరిచారన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ వైసీపీ అందుబాటులోకి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పగా చెప్పుకున్నారు సూపర్ 6 అమలవుతుంది, సూపర్ 6 అమలవుతుందని. మరి సూపర్ 6 నిజంగా అమలైతే ఆ డబ్బులన్నీ ప్రజలకు అందకపోతే ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయో డబ్బులని మేము అడుగుతున్నాం. 4 కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు మీటింగ్లో అడిగితే ఒకే ఒక సిలిండర్ వచ్చింది 2 సంవత్సరాల కాలంలో అని చెబితే మరి డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందని అడుగుతున్నాం. ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాలు పూర్తయిపోయిన సందర్భంలో వాస్తవాలు ప్రజలు గ్రహించారు. ఎప్పుడైనా మరలా వారు వస్తే నిలదీయాలన్న ఒక ఆలోచన అయితే ప్రజల్లో కలుగుతుంది. ప్రజల్లో మార్పు చైతన్యం వస్తేనే మరలా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకి అందుబాటులో వస్తుందని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ప్రతి ఒక్క కుటుంబంలో ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయాము, మోసపూరితమైన వ్యక్తుల్ని తెచ్చుకున్నామనే ఆలోచన అయితే ప్రజల్లో వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ఊహించినట్లుగానే పెద్ద ఎత్తున ప్రజల నడ్డి విరగ్గొట్టే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతం పెంచారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు బెహ్రా శంకర్ ఆరోపించారు. లీటర్కు 3 రూపాయల పైగా పెంపుదల చేసి ప్రజలపై భారాలు మోపిందన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కేంద్రం కమిటీ పిలుపు మేరకు ప్రకాష్ సిల్క్ ప్యాలెస్ సెంటర్లో లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల నుంచి దోచుకుంటున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. రవాణా వ్యవస్థ కూడా కుదేలవుతుందన్నారు. తోటి ఇజ్రాయెల్ తోటి ఇరాన్ తోటి మాట్లాడి యుద్ధం ఆపడానికి భారతదేశంగా ఒక అలీన దేశంగా ఒక ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య దేశంగా మనం ప్రయత్నం చేయలేదు. అంతేకాదు అసమానతలతో కూడినటువంటి అమెరికాకి ట్రంప్కి అనుకూలమైన ఒప్పందాలు కూడా మనం చేసుకుంటున్నాం. మన దిగుమతుల మీద అమెరికా నుంచి మనకు వచ్చే దిగుమతుల మీద మనం సుంకాలన్నీ ఎత్తిసాం, పన్నులన్నీ కూడా ఎత్తిసాం. దానివల్ల మన భారతదేశంలో ఆయా వస్తువులు ఉత్పత్తి చేసే వాళ్ళు తీవ్రంగా నష్టం జరుగుతున్నారు. రైతానికి నష్టం జరిగిన అసమానతతో కూడినటువంటి భారత ప్రజలకు నష్టదాయకమైన వాణిజ్య ఒప్పందాలు కూడా మీరు చేశారు. భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమవుతూ అవుతున్నటువంటి వాటి మీద వాళ్ళు 50% కూడా సుంకాలు వేసినప్పుడు కూడా మీరు నోరు విప్పని పరిస్థితి ఉంది. యుద్ధానికి ముందు మీరు ఇజ్రాయెల్ కూడా పర్యటించారు. అందుకోసం ఈరోజు మీ విశ్వసనీయతకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈరోజు డీజిల్ పెరిగితే రవాణా రంగం 80% ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఈ భారాలు పడతాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఖండిస్తూ సిపిఐఎంఎల్ లిబరేషన్గా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పార్తిపురం మన్యం జిల్లా చినమరెడ్డి గ్రామంలో పూరిళ్లు దగ్ధమయ్యాయి. పార్తిపురం మన్యం జిల్లా
జిల్లా జీఎంవలస మండలం చినమారింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 పూరిళ్లు దగ్ధమయ్యే సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఆకతాయిలు రాత్రి జరుపుకునే పుట్టినరోజుల వేడుకల వల్లనే అగ్ని ప్రమాదం జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదం జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. పిల్లలు 11 అయింది, 10:30 అయింది, పుట్టినరోజు చేసుకున్నారు. ఆ బాంబులు పేలించారు. ఆ నిప్పు వచ్చి ఎప్పుడు పడిపోయిందో మేము పడుకుంటున్నాము. వేరే ఇంటికాడ పడుకున్నాను. ఏడు కాలిపోయింది, అంతా సంస్థ వల్ల కాలిపోయింది. నాకు ఎత్తర పేరుతో చెయ్యాలి. మొత్తం ఎన్ని ఇల్లు కాలి? 4 ఇల్లు. ఇద్దరు ఉంటారు, ఇద్దరు లేరు బాబు. దేశాలు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో లేరు. పోయింది. ఏటు ఉన్నది ఏట్లేదు మనకు తెలియదు. శాప్ లీగ్స్లో భాగంగా 21వ తారీఖున ఉదయం 9 గంటల నుండి విజయ్ స్టేడియంలో అండర్-16 అండ్ 20 సంవత్సరాల బాలబాలికలకు అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన క్రీడా యాప్లోని ప్లేయర్స్ తప్పక రిజిస్టర్ అయి ఉండాలన్నారు. పాల్గొనే క్రీడాకారులకు అఫీషియల్స్కు మధ్యాహ్న భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలవారు జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ మరియు అథ్లెటిక్స్ మా స్టాఫ్ ఇచ్చిన దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం 20వ తారీఖు మన ఇక్కడ ఇండోర్ రాజీ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడని మేము సెలక్షన్స్ పెడుతున్నాం. అదేవిధంగా 21వ తారీఖు అథ్లెటిక్స్ విజయ్ స్టేడియంలో అథ్లెటిక్స్ 400 ట్రాక్లో అథ్లెటిక్స్ సెలక్షన్స్ పెడుతున్నాం. దీనిలో ఏజ్ గ్రూప్ ఇచ్చారు. అథ్లెటిక్స్లో ముఖ్యంగా జూనియర్ 16 సంవత్సరాలలోపు బాలబాలికలు మరియు 20 సంవత్సరాల బాలబాలికలని 2 కేటగిరీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఈవెంట్స్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే క్రీడాకారులు తప్పకుండా 21వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా విజయ్ స్టేడియంలో రిపోర్ట్ చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాఫ్ క్రీడా యాప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దానిలో తప్పనిసరిగా వాళ్ళు నమోదు చేసుకోవాలి. పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళని మాత్రమే ఇక్కడ మనం అలౌ చేయడం జరిగింది. సో దయచేసి క్రీడాకారులు, క్రీడలు నేర్పిస్తున్న వ్యాయామోపాధ్యాయులు కానీ కోచెస్ కానీ ఇది గమనించి ముందుగా ఇవాళ రేపట్లో క్రీడాకారుల్ని నమోదు చేసుకోండి. ఒకసారి క్రీడా యాప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి సంబంధించి శాప్ లీగ్స్ అనే దానికి సంబంధించి అథ్లెటిక్స్ సంబంధించినటువంటి వెయిట్ లిఫ్టింగ్ అయితే లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. అథ్లెటిక్స్ ఎక్కువ వస్తారు కాబట్టి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకురావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. మత్స్యకారుల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పేర్కొన్నారు. భోగపురం మండలం ముఖం గ్రామంలో మత్స్యకార సేవలో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి మత్స్యకార గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని మత్స్యకారులకు ఆమె భరోసా ఇచ్చారు. ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు మాట్లాడుతూ మత్స్యకారుల ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసా అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి అని పేర్కొన్నారు. కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ 8,24,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు కూటమి ప్రభుత్వం నుంచి మన మత్స్యకారులకు 2 మండలాలకి కలిపి డబ్బులు పడ్డాయి. ఎంత పడిందమ్మా? 8,24,00,000 రూపాయలు పడ్డాయి. ఈవేళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు చూశారు. రాష్ట్రంలో ఎటువంటి వనరులు లేకుండా, ఎటువంటి ఆదాయం రాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు సమకూర్చినటువంటి వనరులన్నీ నాశనం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి నెట్టి అష్ట కష్టాలు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి.
గత పాలనలో. మరి మన మత్స్యకార నాయకులందరూ వచ్చి అమ్మ సబ్సిడీ సరిపోవట్లేదు, 40% కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నది, ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 40 కల్పిస్తే మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు, మేమెక్కడ 60% పెట్టుకోగలమమ్మా, కాబట్టి మీరు మాట్లాడండి అని చెప్పారు. ఖచ్చితంగా అది మన ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన వచ్చే బడ్జెట్ లో సానుకూలంగా స్పందించే విధంగా ఎంతో కొంత పర్సెంటేజ్ ఇస్తారని కూడా చెప్పడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దు, ముందు వెనక కానీ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, మొత్తం ఖజానాన్ని అంతా నాశనం చేసేసారు, కొల్లగొట్టేశారు, పక్కన పడేశారు, ముక్కలు చేసేసారు, రాష్ట్రాన్ని ప్రజల్ని కూడా ఇబ్బందులు పాలు చేశారు. కాబట్టి మనం ఇంకా అప్పు చేసి మనం కూడా వాళ్ళలా చేస్తే రాష్ట్రం ముందుకెళ్ళదు. కాబట్టి మనం అభివృద్ధి చెందే దిశగా ఆలోచిస్తూ ఈ రోజు ముందడుగేస్తున్నాం. విజయనగరం 4వ డివిజన్ చెందిన ముఖ్య వైసీపీ నాయకులు కోరాడ రాజు, కోరాడ జయరాం తమ అనుచరులతో కలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరితో పాటు సుమారు 300 కుటుంబాల వారు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకి పార్టీ పసుపు కండువాలు వేసి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ భారీ చర్యతో స్థానిక టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. మనం స్వర్ణాంధ్ర 2047లో మనం ఆ విధంగా మనం ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని మనం తీర్చిదిద్దగలం అనేది, దాంట్లో మనం ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్ర రాష్ట్రంగా చేయాలంటే మనం అందరం కూడా కృషి చేసి ఆ విధంగా ఒక అగ్రమైన ఆంధ్రప్రదేశ్, ఒక అద్భుతమైన విజయనగరంని కూడా మనం క్రియేట్ చేసుకోవాలని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మీరందరూ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఒక మంచి పార్టీకి వచ్చారు, ఒక పసుపు పార్టీ, ఒక అద్భుతమైన పార్టీకి వచ్చారు. మీరందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 వరకు తీర్చిదిద్దాలని కోరుకుంటూ ప్రధాని మోడీ బంగారం కొనొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలకు విజయనగరం జిల్లా స్వర్ణకారుల సంఘం స్పందించింది. రాష్ట్ర బంద్కు సంఘీభావం తెలుపుతూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు బంగారు దేవులు టి సంతోష్ కుమార్లు మాట్లాడుతూ సంవత్సరం పాటు బంగారు కొనుగోలు చేయకండి అని ప్రధాని మోడీ చెప్పడం సరికాదన్నారు. బంగారం కొనడానికి జనాలు రాకపోవడంతో వ్యాపారులు లేక రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనమన్నారు. దానికి స్పందించిన నిధులు ఏర్పాటు చేయాలని కోరారు. స్వర్ణకారులకు ఆర్థిక సహాయం ప్రతి నెల ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గంగా శివప్రసాద్, కన్వీనర్ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సత్యకామేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు చేసినటువంటి సంవత్సర కాలం పాటు బంగారాన్ని ప్రజలెవరు కూడా కొనవద్దనే ఒక నిర్ణయం అనేది నిజంగా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఇదే స్వర్ణ వృత్తిని జీవనాధారంగా చేసుకుంటూ మేము జీవనోపాధిని కొనసాగిస్తున్నాం. అయితే ఇప్పటికే పలు సంక్షోభాల ద్వారా మా జీవితాన్ని వెల్లబించడానికి చాలా కష్టతరమైనటువంటి స్థితిలో ఈరోజు స్వర్ణకారులు అందరూ కూడా ఉన్నారు. 2,50,000 పైచీలున్నటువంటి రుణము తీసుకుంటున్నప్పుడు, అంటే బంగారాన్ని పెట్టి బ్యాంకులో రుణం తీసుకునేటప్పుడు వారికి ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలని ఒకటువంటి ప్రతిపాదన చాలా దురదృష్టకరం. ఆ యొక్క తక్షణమే ఆ యొక్క జీవోని రద్దు చేసి అలాంటి ఐటీ రిటర్న్స్ ఏమి లేకుండా బ్యాంకు రుణాలు నేరుగా ఇచ్చే విధంగా మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే అప్రైజల్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ఇవ్వాల్సిందిగా మేము ఆదేశించుకుంటున్నాం. డబ్బున్న వాళ్ళు ఈ సమాజంలో 30% ఉంటే పేదవారు 70% ఉన్నారు. పేదవారు జీవన ఉపాధిలోనే ఈరోజు రూపాయి కూడబెట్టుకొని ఓ మంగళసూత్రమో, ఓ పెళ్లి చేసుకోవాలంటే ఒక మంగళసూత్రమో, ఒక తాడో ఏవో చేసుకోవడానికి అది కూడా కొనొద్దంటే నిజంగా మరి సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటంటే మరి మా స్వర్ణ వృత్తి చేసుకున్న వాళ్ళం కూడా ఈరోజు అదే బ్రతుకుతో ఇస్తున్నాం. సమాజంలో ఈరోజు మేము అడిగేది ఒకటే,
ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వాలకు మేము ఓటేస్తున్నాం. ఓటేసినప్పుడు కనీసం మాకు నిజమైన ఒక లబ్ధిదారుడిగా మాకున్న జనాభా ప్రాతిపదిక మీద మేము అడుగుతున్నాం. ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అంటూ పవర్ఫుల్ స్ఫూర్తితో కొండవెలగడ గ్రౌండ్లో రూరల్ యూత్ కఠిన శ్రమకు సిద్ధమైంది. కష్టపడితే గానీ ఏది సాధ్యం కాదు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుందనే నమ్మకంతో యువతి యువకులు ఇక్కడ ప్రతిరోజు ఉదయం తప్పకుండా చెమటోడుస్తున్నారు. వివిధ కోవుల్లో స్థిరపడాలనే కష్టతో రన్నింగ్, లాంగ్ జంప్స్ ఈవెంట్స్ కోసం కఠోర సాధన చేస్తూ కండరాలకు పదును పెడుతున్నారు. యువత సన్మార్గంలో నడవాలని, వారి కాళ్ళ మీద తాము నిలబడాలని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఏ రామచంద్రరావు, పీఈటీకే అమర్నాథ్ ఉచితంగా ఈ ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణ ఇస్తున్నారు. ఆర్మీ, పోలీస్ ఉద్యోగాల ఫిజికల్ టెస్టులు సాధించడమే లక్ష్యంగా అలుపులేని కష్టాన్ని నమ్ముకొని దూసుకుపోతున్న యువత పట్టుదల ట్రెండీగా నిలుస్తుంది. దేశ చారిత్రాత్మక క్రీడ హాకీలో పాయింట్లు పూర్తిగా గోల్స్ రూపంలోనే లభిస్తాయి. ప్రత్యర్థి గోల్ పోస్ట్ ముందుండే షూటింగ్ సర్కిల్ లోపల నుండి కొట్టిన బంతి మాత్రమే గోల్గా పరిగణించి జట్టుకు పాయింట్ తెచ్చిపెడుతుంది. ప్రత్యర్థులను బురిడి కొట్టిస్తూ బంతిని ముందుకు తీసుకెళ్లే డ్రిబ్లింగ్, తోటి ఆటగాళ్లకు బంతిని అందించే పాసింగ్ చాతుర్యం ఎంతో కీలకం. ప్రత్యర్థి జట్టు తప్పు చేసినప్పుడు లభించే పెనాల్టీ కార్నర్లకు బంతిని గాల్లోకి లేపుతూ వేగంగా కొట్టే డ్రాగ్ ఫిట్ షాట్ల ద్వారా పాయింట్గా మార్చవచ్చు. అలాగే గోల్ కీపర్ మాత్రమే ఎదుర్కొంటూ నేరుగా పాయింట్ సాధించే పెనాల్టీ స్ట్రోక్ కూడా ఈ ఆటలో ఉత్కంఠభరితమైన అంశం. ఎంఆర్ స్టేడియంలో సాధన చేసి వివిధ వృత్తుల్లో స్థిరపడిన సీనియర్ క్రీడాకారుల ఉత్సాహంతో హాకీ సందడి మొదలైంది. కోచ్ ధనాల శ్రీను నేతృత్వంలో సీనియర్ క్రీడాకారిణి గాయత్రి కూడా బరిలోకి దిగడంతో తర్ఫీదు ఉత్కంఠమైంది. చేసింది 2016 నుంచి. సో 2018లో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉండేది శాప్ అకాడమీ. అక్కడ 10th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి హాస్టల్ అని చెప్పి బెంగళూరులో ఉండేది, దానికి సెలెక్ట్ అయ్యాను. సో డిగ్రీ అక్కడే కంప్లీట్ చేసి మన స్టేట్ నుంచి 11 టైమ్స్ నేషనల్స్కి ఆడాను. సో ఇంటర్ యూనివర్సిటీస్ కూడా నేను 4 టైమ్స్ అటెండ్ చేశాను. సెంట్రల్ రైల్వేస్కి ఆడాను, వెస్టర్న్ రైల్వేస్కి ఆడాను, యూనియన్ బ్యాంక్. దళిత ద్రోహి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో దళితులపై దాడులు ఎక్కువ వైసీపీ నాయకులు దళితుల్ని ఘోరంగా అవమానించారు. ఒక ఎమ్మెల్సీ దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి జైలుకు వెళ్ళొచ్చిన వారి ఘనత స్వాగతం పలికిన పార్టీ వైసీపీ. దళిత డాక్టర్ మాస్క్ అడిగితే వైసీపీ ప్రభుత్వం డాక్టర్ని పిచ్చోడు చేసి చంపారు. టీడీపీ పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు దళితుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. దళితులకు అనేక ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ టీడీపీ. జగన్మోహన్ రెడ్డి గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు దళితుల ఓట్లతో గతంలో గెలిచిన జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసింది శూన్యం. అంబేద్కర్ది దేశ విద్యా పథకానికి జగనన్న విద్యా పథకం పేరు పెట్టిన వైసీపీ అధినేత దళితుల కోటాలో ఎంపికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి ఆయన కాళ్ళ కింద కూర్చోపెట్టిన వ్యక్తిగత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు. ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి రాదు. కూటమి ప్రభుత్వం హయాంలోనే దళితులకు న్యాయం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటే. తెలుగువాడు అనేవాడు ఈ ప్రపంచంలో ఒక ఫ్రంట్కి వెళ్ళే ఉద్దేశం అంటే అభివృద్ధి చెందిన పర్సన్గా ఉండాలి, ఒక క్యాపబుల్ పర్సన్గా ఉండాలి. ఏ దేశంలో వెళ్ళినా కానీ ఆయనకంటూ ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలనే ఆలోచన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన వైపు, రాష్ట్రం వైపు, రాష్ట్రాలే కాదండి, నాకు తెలిసి ఇంతకు ముందు చాలామంది సీఎంలు చూసాం. వీలైనంత వరకు ఈరోజు ఢిల్లీలో 2 అత్యధిక ఇంపార్టెంట్ ఇష్యూస్ జరిగాయి. ఎంబసీ ఆఫ్ రష్యాతో డిస్కషన్ జరిగింది, ఎంబసీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళతో జరిగింది. అది లోకేష్ గారు ఈరోజు పెట్టుబడుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక మంత్రి హోదాలో, ఒక ఐటీ మంత్రి హోదాలో ఇంతకుముందు ఎవరు కూడా ఇలాంటివి చేయలేదండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం, అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, పార్టీలు అతీతంగా పనిచేస్తున్నాం, ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. ఇది కూటమి యొక్క ఆలోచన. కూటమి యొక్క 2 సంవత్సరాల్లో రాష్ట్ర స్థితిగతులు మారాయి. మీ అందరూ కూడా వెళ్ళుంటారు, బై ట్రావెల్ రోడ్ వెళ్ళుంటారు, చూసుంటారు. గత 5 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి ఎంత మార్పు ప్రతి నియోజకవర్గంలో వచ్చిందనేది మీ అందరికీ తెలియజేసుకుంటూ, యావత్ దళిత సమాజానికి ఇది హెచ్చరిక. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ సైకో పార్టీలని
మీరు దగ్గర చేర్చుకున్నా వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ప్రమాదం అనే విషయాన్ని నాకు తెలిసి పాము కూరల్లోనే విషయం ఉంటుంది. వైసీపీ పార్టీకి ఒళ్ళంతా విషయమే. దళిత సమాజ నాశనాన్ని కోరుకున్న పార్టీ వైసీపీ. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సమాజంలో వైశ్య సామాజిక వర్గం ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా సామాజికంగా అగ్రస్థానంలో నిలబడాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. స్థానిక మెసానిక్ టెంపుల్ వద్ద నిర్వహించిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీనివాస్ గుప్తా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో వైశ్యుల పాత్ర వెలకట్టలేనిదని, పన్నుల రూపంలో ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయం అందిస్తున్నది వైశ్యులేనని గుర్తు చేశారు. సామాజిక సేవే లక్ష్యంగా ఐవీఎఫ్ నిరంతరం పనిచేస్తుందని, పేద వైశ్యులకు అండగా నిలవడంలో సంఘం ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. జనాభా పరంగా మరియు సమాజానికి చేస్తున్న సేవ పరంగా వైశ్యులకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలా దేశం రెవెన్యూ పరంగా కూడా చూసుకుంటే ఇలా మనం కట్టిన ట్యాక్స్లతోటే గవర్నమెంట్లు నడుస్తున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మన వైశ్య బిడ్డలు రైస్ మిల్లు కానీ, ఆయిల్ మిల్లు కానీ, టెక్స్టైల్ పరిశ్రమలు కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఏ విధమైన కానీ ఇండస్ట్రీలు ఉన్నా కానీ జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నడిపించేది కూడా మన వైశ్య జాతి అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి వైశ్య జాతిలో పుట్టినందుకు మనం గర్వపడే విధంగా మళ్ళీ జన్మంటూ ఉంటే వైశ్య జాతిలోనే పుట్టాలి, వాసవి మాత బిడ్డలుగానే మనం అందరం కూడా జన్మించాలని చెప్పేసి అమ్మవారిని దండం పెట్టుకుందాం. మీ అందరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మళ్ళీ రాబోయే త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి మీ విజయనగరానికి. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ గా ఉంటారో వాళ్ళందరూ కూడా టికెట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. టీడీపీనా, జనసేన, లేకపోతే బీజేపీ ప్రభుత్వమా, అపోజిషన్లో ఉన్నట్టు వైకాపా ప్రభుత్వం, ఏదైనా సరే టికెట్ తీసుకుని వైశ్యులుగా టికెట్ తీసుకుంటే తద్వారా కనీసం గుర్తింపు వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ గెలవాలని రూల్ లేదు బాబు. నేను కూడా ఒకసారి గెలిచాను, ఒకసారి ఓడిపోయాను. అయితే రాజకీయమే. నాకు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి టికెట్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత రెండోసారి టికెట్ ఆయన ఇచ్చినప్పుడు 2009లో నేను ఓడిపోవడం చిరంజీవి వ్యవహారం అంతా అంటాబడచ్చు. ఆ తర్వాత నేను ఎఫ్టీసీ చైర్మన్ అయ్యాను. ఇలాగా నేను అనేది ఏంటంటే టీజే వెంకటేష్ గారు కానీ, నేను కానీ, ఇలా కొంతమంది మాత్రమే ఉన్నాం. మిగతా వాళ్ళందరూ రమ్మంటే రావట్లా. నాకు కావాల్సింది ఏంటంటే వైశ్యులు ప్రతి జిల్లా నుంచి కూడా 2-3 పదవులు రాలేదు. విజయనగరం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోలగట్ల వీరభద్ర స్వామి అంటే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఆహార్యం, రూపం ఎప్పుడు ఒక నిండుతనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆయన 2 చేతులకు ఉండే బంగారు ఉంగరాలు, చేతికి మెరిసే బ్రాస్లెట్, మెడలో ధరించే భారీ బంగారు గొలుసు ఆయన ప్రత్యేక శైలిగా నిలిచాయి. అయితే గత కొన్ని రోజులుగా ఆయన రూపంలో ఒక పెద్ద మార్పు కనిపించడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. సీనియర్ నాయకులు ఇలా హఠాత్తుగా సింపుల్ సిటీకి ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రజల్లో రకరకాల ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. తన సోదరి ఆకస్మిక మరణం కలిగించే తీవ్ర బాధ, మానసిక వేదన కారణంగానే ఆయన ఆభరణాలన్నింటినీ పక్కన పెట్టేసి ఇంత సింపుల్గా ఉంటున్నారా అని ప్రజలు భావిస్తున్నారు. సాదాసీదా రూపంలో కనిపించడం ఇదే మొదటిసారి అంటూ స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఒకవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలో భాగంగా బంగారు ఆభరణాల కొనుగోలుకు దూరంగా ఉండాలని పిలుపునిస్తుంటే విజయనగరంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. నగరంలోని మెసానిక్ టెంపుల్లో ప్రపంచ వైశ్య ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక వేడుకకు హాజరయ్యాక ఒక ప్రముఖ వ్యక్తి ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి రావడం సభలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆయన వేదికపై మాట్లాడుతున్నంతసేపు ఆయన ఏం చేస్తున్నారనే దానికంటే అందరి చూపులు ఆయన ఒంటిపై ఉన్న ఆభరణాలపైనే నిలిచిపోయాయి. ప్రధాని మోదీ పిలుపును పక్కన పెట్టి నడిచే బంగారు కొండలా వచ్చిన ఆయన నడవడిక, హల్చల్ ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
దేశంలోనే ఏపీలో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మంగళవారం పెంచిన 90 పైసల పెంపుతో దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ 98.63 పైసలు, డీజిల్ 91 రూపాయి 50 పైసలు గాను, తెలంగాణలో 111.36 పైసలు గాను, డీజిల్ 99 రూపాయల 53 పైసలు గాను, తమిళనాడులో పెట్రోల్ 104 రూపాయల 66 పైసలు, డీజిల్ 96 రూపాయల 22 పైసలు గాను, కర్ణాటకలో పెట్రోల్ 106 రూపాయల 82 పైసలు గాను, డీజిల్ 94 రూపాయల 82 పైసలు గాను ఉన్నాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ 114 రూపాయల 48 పైసలు, డీజిల్ 102 రూపాయల 17 పైసలకు చేరుకుంది. అంటే దేశంలోనే వాహనదారులకు పెద్ద భారంగా ఏపీలో రేట్లు ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా పెరగడంతో ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ధరలు తగ్గించాలని వారు కోరుతున్నారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ మాసం సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపిణిగా అమ్మవారు సంపంగి పువ్వులతో అలంకరణతో భక్తులకు కనువిందు చేశారు. మంగళవారం సందర్భంగా ఉదయం పంచాంగ పూజలతో ప్రారంభమైన విశేష అర్చనలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించబడ్డాయి. అమ్మవారిని కనులారా దర్శించుకొని అర్చనలు చేయించుకున్న భక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. ఎండల తీవ్రతను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకుని కరుణ కటాక్షాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపిణి అయినటువంటి పైడితల్లమ్మవారు ఈరోజు జ్యేష్ఠ మాసంలో అధిక జ్యేష్ఠంలో మనకి సంపంగి పువ్వుల అలంకరణతో దర్శనం ఇస్తున్నారు. మనకి ఎవరైతే అమ్మవారిని కనులారా దర్శించుకొని అర్చన చేయించుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అండంలో అతిశయోక్తి లేదు. మంగళవారం కాబట్టి ఉదయం పంచామృతాభిషేకంతో ప్రారంభించి విశేషంగా అర్చనలు చేసి దర్శనాలు ఇవ్వడం జరిగింది. విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందుతూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ జై పైడి. బంగారం కొనవద్దంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్వర్ణకారుల సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో లక్షల స్వర్ణకారుల కుటుంబాలు జీవనోపాధిని దెబ్బతీసేలా ముందస్తు ఆలోచన లేకుండా ప్రధాని మాట్లాడడం బాధాకరమన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ విజయనగరం ఎమ్మెల్యే పూస్పాటి అదితి విజయలక్ష్మి గజత్రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బంగారుదేవులు, పెద్దిగార శివప్రసాదరావు, తోలేటి సంతోష్ కుమార్, మణిపల్లి ఆదినారాయణ, కడగల శ్రీరామూర్తి, కుప్రి నాగేశ్వరరావు పాల్గొన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర నాయకులు కర్రి వేణుమాధవ్ గారు పిలుపునివ్వడం జరిగింది. మొన్నటి రోజున గౌరవ ప్రధానమంత్రి గారు ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. బంగారం 1 సంవత్సరం పాటు కొనొద్దని చెప్పడం జరిగింది. అది మా స్వర్ణకారులందరికీ కూడా తీరని నష్టం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మత్స్యకారులు ఎలాగైతే వేటకి వెళ్ళిన సమయంలో 20,000 ఇచ్చి ఆదుకో ఉంటున్నారో, అలాగే చేనేత కార్మికులకు ఎలాగైతే ఉపాధి కలిగిస్తూ ఉన్నారో ఈ స్వర్ణకారులకు కూడా అదేవిధంగా ఉపాధి కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారిని అయితేనేమి, అలాగే ఎంపీ గారికి అయితేనేమి, అలాగే అందరికీ కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా మేడం గారికి ఇచ్చి, ఇప్పుడు అతిథి గజపతిరాజు గారికి మేడం గారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారికి ఇస్తూ మా బాధలన్నీ కూడా అమ్మ ఈ అసెంబ్లీలో మాత్రం ఈ జిల్లా స్వర్ణకారులు ఏవైతే బ్రాహ్మణ స్వర్ణకారులు ఏవైతే ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించండి ఈ జిల్లా తరఫునని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కూడా ఈరోజు చేశాము. గత వైసీపీ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని, నా ఎస్సీలు, ఎస్టీలు అంటూనే జగన్ రెడ్డి దళిత సమాజం గొంతు కోసారని ఎస్కోట శాసనసభ్యురాలు
కోళ్ల లలిత కుమారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్కోట ఎస్సీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ హయాంలో దారుణంగా హత్యకు గురైన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంసన్న సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె టీడీపీ 5 ఏళ్ల పాలనలో కేవలం 8,211 దాడులు జరిగితే వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనలో ఏకంగా 56,981కి చేరాయని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో లెక్కలతో సహా వివరించిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చెన్నతో పాటు 200 మందికి పైగా దళితులను ఊచకోత కోయించారని ఆమె మండిపడ్డారు. సోదరుడు సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇవాళ సుమారు 5 ఏళ్ల చిల్లర ఈ రోజున చనిపోయాడు మా సోదరుడు. ఆయనకి ఇవాళ సంస్మరణ దినంగా మేమందరం ఇవాళ ఇక్కడ అంబేద్కర్ గారిని, బాబు రాజ్యాంగాన్ని తమరు రాశారు కానీ రాజ్యాంగంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జోహార్ జోహార్ ఎస్సీస్కి జరిగిన అన్యాయాన్ని ఇవాళ మేము ఒక పర్యాయం ప్రజలందరికీ చెప్పాలి. మరి ఆయన కుటుంబాన్ని ఇంకా మా కుటుంబ ప్రభుత్వం ఆదుకోవాలని, మరి ఇప్పటికే అతనిపై ఎవరైతే ఈ విధంగా హత్య చేశారో వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకు బెయిల్ కూడా రాకుండా వాళ్ళని పూర్తి కారాగారంలో ఉంచాలని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎవరైతే సోదరుడు సుబ్రహ్మణ్యం గారు చనిపోయారో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటూ, శృంగవరపుకోట పట్టణ కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో గత 2 రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేగా పుణ్యగిరి రహదారి నిర్మాణం కోసం గిరిజనులతో పాటు సిపిఎం పార్టీ నాయకుడు మధ్యల రమణ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎంపీడీఓ కార్యాలయంలో ఆహ్వానంలో వంట వార్పు కార్యక్రమంలో ఉన్న పేద ప్రజల దగ్గరకు విచ్చేసి సదరు కాంట్రాక్ట్ జేసీలతో మాట్లాడి 2-3 రోజుల్లో మరలా పనులు ప్రారంభిస్తామని తెలియజేయడంతో హరిజన గిరిజన ప్రజలకు వంట వార్పు కార్యక్రమం నుంచి విరమింపు చేశారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ చాలా కాలంగా హరిజన గిరిజన ప్రజలు డోలు మోతాలకే పరిమితమై ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఆ రోడ్డుని ఎలాగైనా వేయించాలని హరిజన గిరిజన ప్రజల సమస్యలు పరిష్కరించారు. సోదరులంతా కోరేది ఒకటే సార్, ఆ కాంట్రాక్టర్ మనకి ఇలాగే 4-5 సార్లు నమ్మబలికి పని ప్రారంభించలేదు. కాకపోతే మనకి పాలసీ మ్యాటర్లో సెంట్రల్ ఇంకా ఫండ్స్ రావాలి, స్టేట్ ఇంకా బిల్స్ రిలీజ్ చేయాలి, కాదని లేదు. నిన్న వర్క్ కూడా అప్లోడ్ అయిపోయింది. నిన్న మనకి మాన్యువల్ డేట్స్ కూడా క్లియరెన్స్ వచ్చింది. ఆ కాంట్రాక్టర్ ఏమంటాడంటే ఇంకా రేపు తెస్తానంటాడు సార్. మాకు ఆనుకోని గాజు వర్క్ ఉంది, బోల్డ్ అని బళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ని మనకు పని ప్రారంభిస్తే వీళ్ళు మన వాళ్ళు సహకరిస్తామని నాకు చెప్తున్నారు సార్. మాట్లాడండి సార్, సిపిఎం మా సోదరుడు. ప్రపంచ స్థాయిలో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని కిమ్డి నాగార్జున ఆరోపించారు. టీడీపీ నాయకులతో కలిసి ఈరోజు ఆయన అశోక బంగ్లాలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ కాలంలో ఎన్నోసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారు అన్నారు. అప్పుడు ఏ యుద్ధాలు జరగలేదన్నారు. పదవులు అనుభవించిన వారు కూడా ఇంధనం రేట్ల కోసం మాట్లాడడం సబబు కాదని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంధనం సప్లై మన దేశానికి తగ్గిపోతే దానికి అనుగుణంగా రేట్లు అనేవి పెరుగుతాయి. ఇవి అందరికీ ఇబ్బందికరమే. నాకు ఇబ్బందికరం, మీకు ఇబ్బందికరం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికరం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంతకుముందు పదవులు అనుభవించిన వాళ్ళు కూడా రోడ్డెక్కి ఏవేవో మాట్లాడడం సబబు కాదు. ఏమైనా జరిగాయా? మరి ఎందుకని అప్పుడు 5 సార్లు రేట్లు పెంచారు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ప్రజల తరపున నిల్చున్న కూటమి ప్రభుత్వం వాటిని అధిగమించడం కోసం పోరాటాలు చేస్తాం, సరైన పరిపాలన అందిస్తాం తప్ప ప్రజల్ని పక్కన పెట్టేయడం అనేది ఉండదు. పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమ్డి నాగార్జున, రాజం శాసనసభ్యులు కోండ్రు మురళీమోహన్, ఎస్సీసీఎల్ నాయకులతో కలిసి ఈరోజు విజిలెన్స్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్ సమర్థించారని, దళితులను అన్ని విధాలుగా హింసించడమే కాకుండా వారి సంక్షేమాన్ని కూడా విమర్శించారని నాయకులు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో 28 ఎస్సీ పథకాలు తొలగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. ఈటీ కండిషన్లో కూడా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన చర్య అనంతబాబు మీద తీసుకోలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆ పార్టీలో కంటిన్యూ అవ్వడం అంటే ఒక పార్టీకి ఒక ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అన్నం తినేటప్పుడు ఒక మెతుకు పట్టుకుంటేనే తెలుస్తుంది. ఆ విధంగా ఈరోజు ఇప్పటికీ వారి మీద చర్య తీసుకోలేదంటే మరి దళితుల మీద, గిరిజనుల మీద, బడుగు బలహీన వర్గాల మీద జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రేమ ఉందో అనేది మరి దళితులు అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన కూడా ఒకసారి రియలైజ్ అవ్వాలనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ప్రకారం ముందుకు వెళ్ళడం, అలాగే ఆనాడు అంటే ఈరోజు ఎందుకు మేము ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఈరోజు 19వ తారీఖు నాడు ఈరోజు మరి అనంతబాబు చేసిన దుశ్చర్యను ఖండించడమే కాదు, డాక్టర్ గారు సుధాకర్ బాబు గారు ఆయన ఏ విధంగా మరి ఒక మాట అన్నాడని మరి ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి వారి నాయకులందరూ కూడా మాకు వాక్ స్వాతంత్రం లేదా, అయితే మేము మాట్లాడడం తప్ప అనే నాయకులందరూ కూడా ఒకసారి మన్నం చేసుకోవాలి. ఒక్క మాట అన్నాడని ఆయన్ని పిచ్చోడు చేసి చివరికి చనిపోయేంత వరకు రావడం జరిగింది. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 16 తరపున సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక కోట జంక్షన్లో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. రీజనల్ ప్రెసిడెంట్ అనితాదేవి గణపతిరాజు ఆధ్వర్యంలో సర్వీస్ డైరెక్టర్ పుష్పలత, పూర్వపు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ సోను, జాతీయ కోఆర్డినేటర్ కె రాజు మరియు రీజనల్ ఉన్న అధ్యక్షులు అందరూ కలిసి పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం అనితాదేవి మాట్లాడుతూ మండే ఎండలకి పాదచారులు పడుతున్న ఇబ్బందుల్లో వారికి కనీసం దాహం తీర్చాలనే ఉద్దేశంతోనే మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. పుష్పలత మాట్లాడుతూ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్లో 4 రకాల సేవా కార్యక్రమాలు ఉంటాయి అని, సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ పరమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు అంతా సిద్ధం కావాలని ఆల్ ఇండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఏఐఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిరిపురం ఏయూ ఇంజనీరింగ్ బ్రాంచ్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు రాజీ లేని పోరాటాలు చేస్తామన్నారు. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతో బ్యాంకులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి పడుతుందని, అవుట్ సోర్సింగ్ విధానం పేరిట చేపడుతున్న నియామకాల వల్ల భవిష్యత్తులో ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ అనుమతి ఇవ్వాలన్నారు. 2022 నుంచి ఆర్మ్ గార్డుల నియామకాలు లేకపోవడంతో బ్యాంకుల వద్ద భద్రత లేని పరిస్థితి ఉందన్నారు. ఏటా రిటైర్మెంట్కు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాంకు అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యం దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ ప్రాంత ఉపాధ్యక్షుడు సతీష్, ఉప కార్యదర్శి ఎస్ సుష్మా పాల్గొన్నారు. మేము మా బ్యాంకులో ఉన్న కొన్ని సమస్యల మీద, సంస్థాగతమైన ఇష్యూస్ మీద మేము మే 25, 26 2 రోజుల్లో స్ట్రైక్లో పోవాలని చెప్పి నిర్ణయించుకొని మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉన్న సమస్యలు మెసెంజర్ రిక్రూట్మెంటు, అవుట్సోర్సింగ్, ఆర్మ్డ్ గార్డ్ రిక్రూట్మెంటు, అలానే న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఇష్యూస్, అలానే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్, వీటి మీద ఈ ఇష్యూస్ మీద గత 2 సంవత్సరాలుగా మేనేజ్మెంట్తో అంతకుముందు కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డైరెక్షన్ కొన్నిట్లో డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, న్యూ పెన్షన్ స్కీమ్ కానివ్వండి, వీటన్నిటి మీద మేనేజ్మెంట్ కూడా బ్యాంకుకి కూడా డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు
డిఎఫ్ఎస్ గారి దగ్గర నుంచి 2 సార్లు లెటర్ కూడా రావడం జరిగింది రిప్రజెంటేటివ్ వీటిని ఇంప్లిమెంట్ చేయమని. ఈవెన్ దెన్ వాటి గురించి సముద్రాన్ని ఆధారంగా చేసుకుని జీవనం సాగించే వేలాది మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా వారి హక్కుల పరిరక్షణ విషయంలో కూడా ప్రభుత్వం వెనకడుగు వేయదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర తీర ప్రాంతాలు, ఇతర ప్రాంతాల మత్స్యకారుల అక్రమ ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోని సహించబోమని హెచ్చరిస్తూనే మత్స్యకారుల సంక్షేమం, ఆదాయ వృద్ధి, భవిష్యత్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇచ్చాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు చిన్నప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా సముద్రంలోకి ఏటకపోయేవాళ్ళు, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని గురించి ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చూశాను మిమ్మల్ని. సముద్రంలో వేట నిలిచిపోతే పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సిపిఎం మొదటి తరం నాయకులు కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య 41వ వర్ధంతి కార్యక్రమం పిఠాపురం కాలనీ సీతారాం ఏచూరి భవనం వద్ద జరిగింది. సుందరయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారని, తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మందికి లక్షలాది ఎకరాల భూమిని పంపిణీ చేశారని, పార్లమెంట్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్లారని, పిల్లలు పుడితే స్వార్థం వస్తుందని పిల్లలు లేకుండా తన జీవితాన్ని, ఆస్తిని ప్రజలకు అంకితం చేశారని గుర్తు చేశారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పొదుపు చర్యల పేరుతో పేదల పొట్టలు కొట్టి పెద్ద పెద్ద కార్పొరేట్లకు ప్రజల ఆస్తులను, శ్రమను ధారపోశారని, వీటికి వ్యతిరేకంగా సుందరయ్య చేసిన బాటలు ప్రజా పోరాటాలు ఉధృతం చేసి ప్రజలకు మెరుగైన పాలన అందేలా చూడడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ జిల్లా కార్యాలయం ఏచూరి భవన్లో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భవన్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రముఖ కార్డియాలజిస్టు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. తన జీవితాంతం పేద ప్రజల విముక్తి కోసం, కష్టజీవుల విముక్తి కోసం, ఈ దేశంలో పేద గొప్ప తారతమ్యమైనటువంటి సమాజాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి మహనీయుడు సుందరయ్య గారు. దేశంలో సంపూర్ణ స్వరాజ్యం రావాలి, పేద గొప్ప తారతమ్యమైనటువంటి సమసమాజం భారతదేశంలో నెలకొల్పాలి, ఈ దేశ సంపద మీద, మౌలిక వనరుల మీద మొత్తం ప్రజలకు హక్కు ఉండాలి, అదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల్లో చిక్కుకోకూడదని చెప్పినటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. ఆ మహనీయుడి తాలూకు వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం చెప్పినంటే ఆయన ఆశయ సిద్ధి కోసం త్రికరణ శుద్ధి పనిచేస్తామని చెప్పని ప్రతిపోవడం కోసం ఈ కార్యక్రమాన్ని జీవీఎంసీ 42వ వార్డు రైల్వే న్యూ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పరదేశమ్మ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే తాయినాల విజయ్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పు శ్రీ పరదేశమ్మ అమ్మవారి ప్రధాన పండుగలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరదేశమ్మ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు రమణారెడ్డి, అధ్యక్షులు దాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 52, 55 వార్డులకి మధ్యలో ఉన్న పరదేశమ్మ వారి టెంపుల్లో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. మంచి పండుగ ఇది, చాలా పేరున్న. టీడీపీ 2029లో కూడా అధికారంలోకి రావాలంటే పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం తప్పనిసరి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎన్టీఆర్ వారసుడేవుడు అనే విషయంపై గతంలో హరికృష్ణ నోటి వెంబడి వెలువడిన మాటలను తన సెల్ ఫోన్ ద్వారా మీడియాకు వెల్లడించారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ తండ్రి మార్కును సొంతం చేసుకోలేకపోయారన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వారసుడేవుడు అనే దానిపై ప్రస్తుతం జరుగుతున్న చర్చలో స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ధనని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కృష్ణ గారు మాటలు వినడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గా పేరు తన తాతగారే స్వయాన ఎన్టీఆర్ నా అంశ కాబట్టి నా పేరు ఎన్టీఆర్ పేరు పెట్టా అని చెప్పి ఆయనే చెప్పారు. సో ఇది చరిత్రలో ఎవరో మార్చిన విషయం మరో చేస్తున్నారు. మరి ముఖ్యంగా మరి ఈరోజు మరి నాడు 2009 వరకు ఎన్టీఆర్ గత 16 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీకి దూరంగా పెట్టబడ్డారు. ఇవాళ అవసరానికి వాడుకొని ఇవాళ పక్కకు పెట్టారు. ఇవాళ నిజంగా ఈ రోజుకి కూడా మొన్నే చూసాం, బెంగళూరు వెళ్తే ఆయన ఫాలోయింగ్ చూసాం. పక్క రాష్ట్రంలో కూడా పోలీసులు కంట్రోల్ చేయలేపారు. అంత ఆయుధం మన చేతిలో పెట్టుకొని ఈ రోజు ఇతరుల మీద డిపెండ్ అవటం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా అర్థం కావట్లేదు. మరి వేళ నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్యన డిబేట్ పెడితే ప్రజలు ఎన్టీఆర్ వైపే మొగ్గు చూపుతున్నారు తప్ప నారా లోకేష్ పై మొగ్గు చూపట్లే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుమ్మలపేటలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వర్చువల్ విధానంలో సాగిన ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అభిషక్తి కిషోర్, జెసి విద్యాధరి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాసులు వీక్షించారు. సముద్రంలో వేట నిషేధ కాలానికి జిల్లాలో గుర్తించిన 13,957 మంది లబ్ధిదారులకు 27.19 కోట్ల రూపాయల చెక్కును మత్స్యకార నాయకులకు అందజేశారు. మత్స్యకార సేవల కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. మత్స్యకార జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సేవలో ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తూ ఏదైతే ఫిషింగ్ బ్యాన్ పీరియడ్, లీన్ పీరియడ్ ఉంటుందో ఆ బ్యాన్ పీరియడ్కి ఫిషర్మెన్కి బెనిఫిట్ చేయడానికి జీవన భృతిని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కుటుంబానికి 20,000 చొప్పున ప్రభుత్వం వాళ్ళకి తోడ్పాటును అందిస్తోంది. ఈరోజు మన జిల్లాలో సుమారు 14,000 కుటుంబాలకి 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో చూస్తే సుమారు ఒక 1,500 మందికి ఎక్స్ట్రాగా మనం ఈ సంవత్సరం ఈ జీవన భృతి ఇవ్వడం జరుగుతోంది. అలాగే మెకనైజ్డ్ బోట్స్ ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు కేవలం ఒక 6 మంది వరకే మనం ఏదైతే క్రూకి కన్సిడర్ చేస్తూ ఉన్నామో అది ఇంక్రీజ్ చేసి డిమాండ్ పెరిగింది కాబట్టి సుమారు 8 నుంచి 10 మంది ఉన్నా కూడా ఆ ఫిషర్మెన్ కుటుంబాలకు కూడా ఈసారి మనం జీవన భృతి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఫిషర్మెన్కి చాలా ఉపయోగం. ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరిని కవర్ చేసుకుంటూ మన ఈ మత్స్యకార సేవలో కార్యక్రమంలో ప్రతి ఒక్క ఫిషర్మెన్ కుటుంబానికి డీజిల్ ధరల పెరుగుదలతో కుదేలైన మత్స్య పరిశ్రమను కాపాడాలని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వీసీ హాల్లో జరిగిన మత్స్యకార సేవలో పాల్గొన్న ఆయన తోటి సభ్యులు మున్నం బాలాజీ, కోనాడ చిన్నలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈస్ట్ వ్యాప్తంగా డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో మత్స్య పరిశ్రమ పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సముద్రంలో వేటకు వెళ్లే ఖర్చులు భారీగా పెరగడంతో వేలాది మంది మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన డీజిల్ ధరలకు అనుగుణంగా ఫిషింగ్ బోట్లకు వినియోగించే డీజిల్పై లీటర్కు 18 రూపాయల వరకు సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మంజూరు చేసి మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి మన జిల్లాకు సంబంధించి 13,657 కుటుంబాలకి 27,19,40,000 రూపాయలు వేయడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం చూసుకుంటే 1,30,630 కుటుంబాలకు కానీ 62 కోట్లు ప్రభుత్వం జమ చేయడం జరిగిందండి. ఏదేమైనా సరే 2 నెలలు కళాశాలతో పాటు బోటు ఓనర్ కూడా జట్టికి పరిమితం అయిపోయి బోటు అతను కూడా ఆదాయం గండిపడుతుంది. మరి ప్రభుత్వం వారి కళాశాలతో పాటు బోటు ఓనర్ కూడా ఇవ్వాలని ఈ మత్స్యకార సేవలో గతంలో మేము ఎన్నో మరి అర్జీలు పెట్టాం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ 15ని బోట్లు వేటకు బయలుదేరుతాయి. మాకు పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ 15 ముందు మంగళవారం ఏ మంగళవారం పడుతుందో ఆ మంగళవారం గంగమ్మ తల్లి పండుగ చేసుకొని ఫిషింగ్ అనేది ప్రారంభిస్తాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం 9 రూపాయల సబ్సిడీ ఉందండి. ఈ ఆయిల్ 9 రూపాయల సబ్సిడీ కూడా 68 రూపాయలు డీజిల్ రేటు ఉండేటప్పుడు ఇచ్చిన సబ్సిడీ. న్యాయంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఎన్నోసార్లు చెప్పాం, ఈరోజు 102 రూపాయలు డీజిల్ అమ్ముతుంది కాబట్టి మాకు ఆ విధంగా క్యాల్కులేట్ చేసిన సుమారుగా 17 నుంచి 18 రూపాయలు సబ్సిడీ రావాలి.
ఆ విధంగా ఈరోజు నెలకు 3,000 లీటర్లు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని 5,000 లీటర్లు పెంచాలి, 20 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అదే దళిత బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్ పేర్కొన్నారు. వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పట్టాభి, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్లు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీతంరాజు, సుధాకర్, పట్టాభిలు మాట్లాడారు. జగన్ పాలనలో అనేక మంది దళితులపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. జగన్ దళిత ద్రోహి అని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ హయాంలో దళితులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మాస్క్ అడిగినందుకే డాక్టర్ సుధాకర్ను పిచ్చివాడిని చేసి చంపేశారని గుర్తు చేశారు. ఇలాంటి దురగతాలకు పాల్పడిన వైసీపీ నాయకులను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సుమారు 200 మంది దళితులను చంపేశారు. సుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు అవ్వచ్చు, డాక్టర్ అచ్చెన్న గారు అవ్వచ్చు, అనేక దాడులు దళితుల మీద జరగటం, దారుణంగా దళితులు హతమారబడటం మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చులకన భావం లేదా ఒక రాక్షస పాలన, రౌడీయిజం. సుమారు 56,981 దాడులు జరిగాయి జగన్ 5 ఏళ్ల పాలనలో. ప్లస్ ఈయన ఎస్సీ సబ్ ప్లాన్ ఉంటుంది, దాంట్లో ఎస్టీ సబ్ ప్లాన్ కానీ 27,000 కోట్లు ప్లస్ 5,000 కోట్లు వెరసి దగ్గర 32,000 కోట్లని పక్కదారి పట్టించారు వాటికి ఉపయోగించుకోకుండా. కాబట్టి ఎవరికి లక్షల మంది దళిత సోదరమణులకి లోన్లు రాలేదు, సబ్సిడీలు రాలేదు. చాలా మంది హింసలకి, అవమానాలకి, హత్యలకి గురయ్యారు. ఇది సమాజం పట్ల ఏం సిగ్నల్ ఇద్దాం? మళ్ళీ మేము వచ్చేస్తున్నాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం. ఆ ఫ్లెక్సీలు కూడా మీరు చూస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రఫా అని చెప్పి ఎంకరేజ్ చేసే విధంగా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న డెమోక్రసీ ఉందా, ఫెడరల్ ప్రభుత్వం? పెంచిన పెట్రోల్, డీజిల్ ధరను తక్షణమే తగ్గించాలని సిఐటియు అనుబంధ విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు జగదంబ కూడలి వద్ద నిరసన తెలిపింది. చమురు ధరలు తగ్గించాలని, ఏలేవాడికి బుద్ధే లేదా, పెరిగే ధరలకు హద్దే లేదా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆటో కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా సమస్యలు సృష్టిస్తుందని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరలని విపరీతంగా పెంచుకుంటూ వస్తుంది. గతంలో పార్లమెంట్ సమావేశాలు కానీ, బడ్జెట్ సమావేశాల్లో కానీ చర్చించిన తర్వాత పెట్రోల్, డీజిల్ పెరిగేది. ఎందుకంటే ఇది ప్రజలందరికీ కూడా నష్టం కలిగించేటువంటి చర్య కాబట్టి పార్లమెంట్లో చర్చించేవారు. కానీ ఈ రోజు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్ కంపెనీలకి స్వేచ్ఛనిచ్చింది. క్రూడాయిల్ ధర పెరిగితే పెంచుకోండి, తగ్గితే తగ్గించుకోండి అని స్వేచ్ఛ ఇచ్చింది. వాళ్ళకి నచ్చినప్పుడు పెంచుతున్నా, నచ్చపోయినప్పుడు తగ్గించడం అనేది ఎప్పుడు కనబడలేదు మనకి. కానీ భారీగా పెంచింది. ఈ రోజు చూసుకుంటే 3 రూపాయల వరకు భారం పడింది. ఈ 3 రూపాయలని చూడడానికి 3 రూపాయలాగా ఉంటుంది. కానీ ప్రతి ఆటో కార్మికుడు ప్రతిరోజు కూడా కనీసం 4 లీటర్ల పైన వాడతాడు. రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటే ఆటో కార్మికులు వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు మాపై భారాలనేది పడతా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అధికారంలో రాకముందు చెప్పారు ఆటో కార్మికుల సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే 150,000 మందికి జగన్ ఇచ్చే చేతులు దులుపుకున్నాడు. కానీ నేను 13 లక్షల మందికి కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం. 13 లక్షల మంది. తూర్పు తీరంలో మెట్రోపాలిటన్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో శాంతి భద్రతలు నెలకొల్పడం సవాల్తో కూడుకుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మరపాలెం వుడా లేఅవుట్ పాస్పోర్ట్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన కంచరపాలెం ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్, క్రైమ్ పోలీసుల స్టేషన్ల భవనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చిల్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ మేజర్ సమస్యగా తయారైందని, ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ భవనాలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరిగింది. మీకు తెలిసిన విషయం, విశాఖపట్నం ఒక
మెట్రో సిటీ స్టేటస్కి వచ్చేసింది. మెట్రో సిటీ స్టేటస్ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. దాంట్లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు. ఈ ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దానికి ఏమి తగినట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ఆ విధంగా ఈ బిల్డింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పుడు ఈరోజు కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈ బిల్డింగ్లో ఉంటాయి. పబ్లిక్కి హైవేకి పక్కనే ఉన్న కారణంగా పబ్లిక్ కూడా ఈజీగా అవుతుంది, యాక్సెస్ అవుతుంది. అట్లాగే మన స్టాఫ్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము. అట్లాగే క్రైమ్ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉంటుంది. రాను రోజుల్లో ఇక్కడ ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పైన ఫ్లోర్లో ఏర్పాటు చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ వెల్లడి. విశాఖలో అందుబాటులోకి వచ్చిన నూతన పోలీస్ స్టేషన్ల భవనాలు ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. మేజర్ డిఫెన్స్ నాలెడ్జ్ హబ్ గా విశాఖ మారనుందని వెల్లడి. గత ప్రభుత్వ కాలంలో దళితులపై హత్యలు, దాడులు జరిగాయి. మీడియా సమావేశంలో వైసీపీపై మండిపడిన రాజధాని ఎమ్మెల్యే కోండ్రు మురళి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.